ఉంది నారాయణ సార్. Yes, థ్యాంక్ యూ సార్. ఓవర్ టు నారాయణ సార్. వెల్కమ్ టు ద జూమ్ సెషన్. yes. Once again, good morning, Vestigians. So, thank you very much, Lakshman sir. సో ఇంత ఉదయాన్నే ఒక మంచి ఆపర్చునిటీ కల్పించి నాకున్న నాలెడ్జ్ని సో సొసైటీకి చేరవేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను జూమ్లో ఒక 2 days నుంచి ఫాలో అప్ చేస్తూ నాకు ఈ జూమ్ ఆపర్చునిటీని కల్పించిన శివరాం సార్కి అండ్ జూమ్ను ఆపరేట్ చేస్తున్న వ్యక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? క్లియర్ సార్ నారాయణ సార్, వెరీ వెరీ క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. రైట్, ముందుగా వెస్టీజీ ప్లాట్ఫామ్కి ఇంత గొప్ప ఓషన్ ఆపర్చునిటీ ఉన్న సముద్రం అంతా అవకాశం ఆపర్చునిటీని ఉన్న ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ని నాకు పరిచయం చేసి మీలాంటి మేధావులతో మాట్లాడే గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించిన మై వెస్టీజీ ఇంట్రడ్యూసర్ మై గ్రేట్ అప్లైనర్ డి పకీర్ సాహెబ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వెస్టీజ్ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఓనమాలు నేర్పిస్తూ సక్సెస్ అవ్వాలి అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే అన్ని విషయాలను నాకు తెలియజేస్తూ నన్ను మెంటరింగ్ చేస్తున్న అవర్ గ్రేట్ మెంటర్, టాప్ ఇన్కమ్ ఎర్నర్, ఇండియాలోనే కాకుండా వెస్టీజీ ఉనికి ఉన్నంత చోట ఒక బ్రాండ్గా క్రియేట్ అవుతున్న మై గ్రేట్ మెంటర్ శ్రీ ఎంఎస్ఆర్ గారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రైట్ సార్, నా పేరు వెంకటనారాయణ బైరదేశి. మాది బేస్తవారపేట దగ్గర నేకునాంబద్ అనే ఒక విలేజ్, ప్రకాశం డిస్టిక్. నేను వెస్టీజీకి వచ్చి ఎగ్జాక్ట్లీ 7 years కావస్తుంది. వెస్టీజీకి బిఫోర్ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేసుకుంటూ బీకామ్ కంప్యూటర్స్ బీఈడి క్వాలిఫికేషన్తో టీచింగ్ ఫీల్డ్లో ప్రైవేట్ స్కూల్లో 6,000, 7,000, 8,000 రూపాయలకి పని చేసుకుంటున్న తరుణంలో ఈ వెస్టీజీ ఆపర్చునిటీని నా దగ్గరికి మై అప్లైనర్ డి పకీర్ సారు వెస్టీజ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పరిచయం చేసినప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. ఏంటంటే డబ్బు బాగా సంపాదించుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమాటిక్గా లేకుండా ఈ ఆపర్చునిటీ ఉంది అని కంప్లీట్గా ఒక క్లారిటీకి రావడం జరిగింది. ఎంఎస్ఆర్ గారి ప్లాన్ ప్రజెంటేషను అద్భుతంగా నచ్చింది. టోటల్లీ అర్థమైంది ఏంటంటే వెస్టీజ్లో కంప్లీట్గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి వాడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అట్ ది సేమ్ టైం డబ్బు బాగా సంపాదించవచ్చు అనే ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ తీసుకొని ఫుల్ ప్లెడ్జ్డ్గా స్టార్టింగ్ డేస్లో నుంచే ఎలాగైనా కష్టపడి సక్సెస్ అవ్వాలని ఒక ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. తెలీదు బిజినెస్ ఎలా చేయాలి, ఎంతమందితో చేయాలి, ఎలాంటి పీపుల్స్తో చేయాలి అని ఒకటే ఆలోచన, బిజినెస్ మాత్రం విడిచిపెట్టకుండా చేయాలి. ఎందుకు చేయాలి అంటే నా లైఫ్ మొత్తము ట్రాన్స్ఫార్మింగ్ అయ్యే ఒక ఆపర్చునిటీ అని అర్థమైంది కాబట్టి. రైట్, అలాగా బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో చేసుకుంటూ ఎక్కడ వెస్టీజ్ అంటే చాలామందికి తెలియదు. ఎక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారంటే
నార్త్ ఇండియాలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో సౌత్ ఇండియాలో కూడా ఎక్కడో ఎక్కడో ఒక్కో చోట సక్సెస్ అయిన వాళ్ళ పేర్లు వింటూ, సో ఎంఎస్ఆర్ గారు అనంతపురంలో సో మంచి ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు. సో మన ఆంధ్రాలో సో గొప్ప లీడర్స్ ఉన్నారని అప్పట్లోనే విజయవాడ, గుంటూరు సో ఇక్కడ నుంచి మీటింగ్స్కి ఇన్వైట్ చేసి వెస్టీజ్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, సో మాకు ధైర్యాన్ని నింపుతూ బిజినెస్లో నిలబడితే అప్కమింగ్ డేస్లో రాక్ చేయొచ్చు, సో నెలకి ₹1,00,000 ఇన్కమ్ అందరం ఎర్న్ చేయొచ్చు, సో బిజినెస్లో నిలబడి సో మంచి నడవడికతో బిజినెస్లో కొనసాగినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామనే ధైర్యాన్ని నింపుతూ చెప్పడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈజ్గా సార్ యొక్క మాటలు నిలబడాలి, మంచి చేయాలి, సో ఈ ఆలోచనలతోనే సో బిజినెస్లో కంటిన్యూ అవ్వడం జరిగింది. అలా చేస్తూ చేస్తూ గుంటూరులో ఒక షాప్ ఉన్నది, విజయవాడలో ఒక షాప్ ఉన్నది ఆ రోజుల్లో. సో అలా ప్రొడక్ట్స్ను పర్చేజ్ చేస్తూ, సో ప్రొడక్ట్స్ను ఉన్న టీముకి సర్వీస్ చేస్తూ, సో బిజినెస్ చేస్తూ చేస్తూ ఉన్న తరుణంలో ఒక 5 months టీచర్గా ప్లస్ వెస్టీజియన్గా కొనసాగడం జరిగింది. ఆఫ్టర్ 5 months బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం, ₹12,583 చెక్కు రావడం జరిగింది. సో అది నాకు నా లైఫ్లో ఒక మంచి నెలకి ₹12,000 పైన సంపాదించడం అదే నా ఫస్ట్ టైం. అంతకుముందు నాకు 7,000, 8,000 నేను చేస్తున్న పని ద్వారా వస్తుంటే ఫుల్ టైం చేయడం, ఉదయము 9 గంటలకు స్టార్ట్ అవ్వడం, సాయంత్రం 5 గంటలకు సో పని చేయడం ద్వారా సంపాదించిన డబ్బు 8,000. సో పార్ట్ టైమ్గా బిజినెస్ని డెవలప్ చేస్తే 12,500 పైన ఇన్కమ్ వచ్చిన విషయాన్ని గ్రహించి, సో ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయాలి అనేది క్లారిటీ తీసుకొని ఫుల్ ప్లెడ్జెడ్గా నాకున్న అంతకుముందున్న విషయాల మీద దృష్టి తగ్గించి ఫుల్ టైమర్గా వెస్టీజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సో బిజినెస్ని కంటిన్యూ చేస్తూ సో 1 year తిరిగేలోపు 22,000, ఇంకొక 1 yearకి 36,000, సో ఒక 3rd yearకి వచ్చేసరికి 47,000, సో 4th yearకి వచ్చేసరికి 1,17,000. ఇలా ఒక 4 సంవత్సరాలకి ₹1,00,000 చేరడం జరిగింది. సో ఆఫ్టర్ 4 years ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు ఎవ్రీ మంత్ అండ్ యావరేజ్ ఇన్కమ్ 1,05,000 ఉందండి. సో ఇది నా వెస్టీజ్ యొక్క జర్నీ. సో ఈ ప్రాసెస్లో 4 years ఎఫర్ట్ అనేది నాకు చాలా ఎక్స్పీరియన్స్ని బిజినెస్లో చాలామంది విజయం సాధించిన తీరుని నేర్చుకోవడం జరిగింది. సో ఈ 4 yearsలో నాకు తెలిసినది ఏంటంటే మనకి ఎక్కడ కూడా లక్, సో చాలామంది అనుకుంటారు ₹1,00,000 రావడం, ఎక్కువ డబ్బు సంపాదించడం వెస్టీజ్లో సో ఎక్కువ సక్సెస్ దొరుకుతుందనే దాని గురించి చాలామంది ఏమంటారంటే ఆ సక్సెస్ అయిన వాళ్ళని చూసి లక్ ఉంది, కిస్మత్ ఉంది, నసీబ్ ఉంది, తక్దీర్ ఉంది, సో రాసిపెట్టి ఉంది, బాగా చదువుకున్నాడు కాబట్టి సక్సెస్ అయినారు, సో మంచి వ్యక్తులు పరిచయస్తులు ఉన్నారు కాబట్టి సక్సెస్ అయినరు, ఇలాంటిదంతా చాలామంది అనుకుంటారు. బట్ అది రాంగ్ అండి. ఇక్కడ సక్సెస్కి
అదృష్టము ఇట్లాంటివన్నీ ఏం లేవు వెస్టీజ్లో సక్సెస్ అవ్వడానికి. సో కంటిన్యూ ఎఫర్ట్, హార్డ్ వర్క్. ఏంటంటే సక్సెస్కి కంటిన్యూ ఎఫర్ట్, హార్డ్ వర్క్ చేయాలి. అలా చేసినట్లయితే అదృష్టం అదే కలిసి వస్తుంది. సో మనము సక్సెస్ అయ్యేంత వరకు, ₹1,00,000 తీసుకునేంత వరకు హార్డ్ వర్క్ చేయాలి, కంటిన్యూగా ఎఫర్ట్ పెట్టాలి. అలా పెట్టిన ప్రతి ఒక్కళ్ళు వెస్టీజ్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా జూమ్లో 229 మెంబర్స్ ఉన్నారు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి లైను. హార్డ్ వర్క్ చేయాలి, కంటిన్యూ ఎఫర్ట్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలామంది. అది ఒక 3 months, 6 months, 9 months, 1 year చేసి చాలామంది బిజినెస్కి దూరం అవుతున్నారు. అలా ఎవరు దూరం కావద్దండి. సక్సెస్ వచ్చేంత వరకు ఎఫర్ట్ చేస్తూనే ఉండండి. ఒక్కసారి సక్సెస్ వచ్చింది అంటే సో అక్కడి నుంచి మీ ఎఫర్ట్ అనేది వృధా పోదు. అది రెండింతలు మూడింతలు అయ్యి మీకు అదృష్టం రూపంలో కలిసి వస్తుంది. ఇక్కడ 99% హార్డ్ వర్క్ చేయాలి, 1% అదృష్టాన్ని నమ్ముకోవాలి. సో మైండ్ ఇట్ డియర్ లీడర్స్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నాకు అదే జరిగింది, చాలామందికి అదే జరగడం నేను గమనిస్తూ ఉన్నా. సో నేను మీకు ఈ వర్డ్ చెప్పిన ఇట్లా మనము బిజినెస్లో ఉండాలి. సో మరి వెస్టీజ్ బిజినెస్లోనే ఎందుకు ఉండాలి, వెస్టీజ్ బిజినెస్సే ఎందుకు చేయాలి, వెస్టీజ్ బిజినెస్లో ఇంత ఎఫర్ట్ అవసరమా అని చాలామంది యొక్క ఆలోచన ఉంది. చాలామంది ఆలోచన చేస్తున్నారు ఇలాగా. అంటే క్లారిటీగా లేరు బిజినెస్ మీద. ఇంత సక్సెస్ అవుతాం, అంత సక్సెస్ అవుతాం, మనం సక్సెస్ అవుతామా కామా అనే ఒక సందిగ్ధంలో, కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎవరు కన్ఫ్యూజన్ కావద్దు. పిచ్చ క్లారిటీ ఉన్న ఇండస్ట్రీ డైరెక్ట్ మార్కెటింగ్. సో స్పష్టంగా కనపస్తుంది ఫ్యూచర్ ఏంటి అని. ఫ్యూచర్ ఏందో చాలామంది తెలుసుకుంటున్నారు. సో కానీ కొంచెం నెగ్లెసెన్సీ, ఎక్కడో కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్లో చాలామంది ఆ కన్ఫ్యూజన్తో చాలామంది బిజినెస్ని క్విట్ చేస్తున్నారు, ఆ బిజినెస్కి దూరం అవుతున్నారు. అలా కెరీర్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అలా ఎవరు చేసుకోవద్దు. వెస్టీజ్ అనేది లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ థింగ్. వెస్టీజ్ ఏంటంటే లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ థింగ్. మీ లైఫ్ను చేంజ్ చేసే ఒక గొప్ప వస్తువు వెస్టీజ్. సో వాట్ ఈజ్ వెస్టీజ్ గ్రేట్నెస్? ఏంది సార్ అంత గొప్పగా వెస్టీజ్ గొప్పది గొప్పది అంటున్నారు, ఇంత నిజంగానే లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అయిపోద్దా అంటే ఎస్, డెఫినెట్లీ అయిపోద్ది. సో ఏంటిది మరి ఆ గొప్పతనము అంటే? సో వెస్టీజ్ యొక్క గొప్పతనము ఏంటి అంటే డూయింగ్ గుడ్ రిపీటెడ్లీ. సో ఏం చేస్తుంది వెస్టీజ్ అంటే ఎప్పుడు డూయింగ్ గుడ్ రిపీటెడ్లీ. ఎప్పుడు కూడా వెస్టీజ్ ఏం చేస్తుందంటే గుడ్ని రిపీటెడ్గా చేస్తుంది. అంటే సొసైటీకి కానీ, వ్యక్తికి కానీ, మనుషులకు కానీ, ప్రపంచానికి కానీ, విశ్వం అంతటికి కానీ వెస్టీజ్ చేసేది ఏంటంటే గుడ్. ఏం చేస్తుంది అంటే మంచి చేస్తుంది. సో మంచి చేసే ప్రక్రియ భూమి మీద చూడండి ఈ రోజుల్లో సొసైటీలో. సో మంచి చేసే ప్రక్రియ ఎక్కడ లేదు. ఎప్పుడూ కూడా స్వార్థంతో, సో ఎక్కువగా కూడా స్వార్థంతో చెడునే ఈరోజు సొసైటీలో ఎక్కువగా జరుగుతూ ఉంది. అలా కాకుండా సో స్పెషల్గా వెస్టీజీ చేస్తుంది ఏంటంటే గుడ్, అందరికీ మంచి చేయడం. సో మంచి చేయడం అంటే ఏంటంటే ఈ రోజుల్లో చాలా డిమాండ్ అవుతున్న
ఒక ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే, సో ఈ రోజుల్లో 21st సెంచరీ అంతా, అంటే అప్కమింగ్ డేస్ మొత్తము జనాలు ఎదురు చూసే జనాలు ఎదురు చూసే ఒక గొప్ప విషయం ఏంటంటే ఆరోగ్యం. ఏంటి ఏంటి అంటే ఆరోగ్యం, హెల్త్. వెస్టీజీ గొప్పగా ఎందుకు సార్ చెప్తుంది అంటే, సో ఈ రోజుల్లో, రానున్న రోజుల్లో జనాలకు అవసరమైంది, జనాలకు కావాల్సింది ఏంది అంటే హెల్త్. ఎక్కడ హెల్త్ దొరుకుద్దా అని జనాలు పరితపిస్తున్న, వేచి చూస్తున్న రోజులు ఈ రోజులు. పీపుల్ దేన్ని ఫాలో అవుతున్నారు అంటే యాక్టివ్ అండ్ హెల్తీ యాక్టివిటీస్. యాక్టివ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండే పనులు ఏమన్నా ఉండయా అని చాలామంది చూస్తున్నారు. చూడండి, గమనించండి, ప్రతి ఒక్కళ్ళము ఈరోజు ఎర్లీ మార్నింగ్ చూస్తున్నట్లయితే చాలామంది జనాలు రోడ్ల మీద వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, లేదా ఇంట్లోనే జిమ్, కొన్ని రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు ఇవన్నీ అంటే, ఎందుకు చేస్తున్నారు ఇవాళ ఇవన్నీ అంటే హెల్త్ కాన్షియస్ అంటే ఒబెసిటీ, ఆస్తమా, జాయింట్ ప్రాబ్లమ్స్, టోటల్గా చూసినట్లయితే క్రానిక్ డిసీజెస్, ఇవన్నీ ఎక్కువగా అయిపోయినాయి. ఇవన్నిటికీ సొల్యూషన్ దొరుకుతున్న ఒక గొప్ప వ్యవస్థే డైరెక్ట్ మార్కెటింగ్. అందులో ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా 7 సార్లు ఈ గుర్తింపును పొందిన ఏకైక సంస్థ ప్రపంచంలో వెస్టీజ్. సో ఇది లాస్ట్ మంత్ నేను ఒక 10 days బ్యాక్ గోవాలో ఒక ట్రైనింగ్కి అటెండ్ అయ్యా. సో ఆ ట్రైనింగ్ అంటే ఇంక్రెడిబుల్ ఇండియా ఆఫర్కి ఎలిజిబుల్ అయ్యి గోవాలో దీపక్ సార్ ఒక ట్రైనింగ్ అటెండ్ అయ్యా. సో వన్ ఆఫ్ ది ఎండి, గ్రేట్ పర్సన్ అండ్ పర్సనాలిటీ. సో ఈ రికార్డు తర్వాత గూగుల్లో చూడండి మీరు. ప్రపంచంలో 7 సార్లు వరుసగా మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ కలిగిన వ్యవస్థ వెస్టీజ్. సో ప్రపంచవ్యాప్తంగా. సో అలాంటి ప్లాట్ఫామ్లో, అలాంటి గొప్ప వ్యవస్థలో మనకు పని దొరకడము ఎంత అదృష్టము, ఎంత అవకాశం అనేది ఒకసారి జూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సో గమనించాలి లీడర్స్. సో అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. సో ఈ రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉన్న వ్యవస్థ ఏంటంటే హెల్త్. సో హెల్త్కి చాలా డిమాండ్ ఉంది. సో ఎన్ని హాస్పిటల్ కడుతున్నా పీపుల్స్ అవి ఫుల్ అయిపోతున్నాయి. ఎన్ని హెల్త్ సెంటర్లు వస్తున్నా, ఎన్ని మెడికల్ షాపులు వస్తున్నా వాటికి జనాలు వెళ్తూనే ఉన్నారు. డియర్ లీడర్స్, ఇది గమనించండి. సో ఇలా ఎందుకు జరుగుతుంది, దీనికి సొల్యూషన్ ఏంది? దీనికి సొల్యూషన్ ఒకటి. సో హెల్త్ ప్రొడక్ట్స్, న్యూట్రియన్స్, సప్లిమెంట్స్, ఇదే సో చాలా డిమాండ్ అవుతుంది. అందుకే సో మీరు కొద్ది రోజుల క్రితం చూసిండ్రు వెస్టీజ్లో డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ లాంచ్ అవ్వడమే సో 5.5 మిలియన్ 5 కోట్ల టర్నోవర్ అయిపోయింది జస్ట్ ఒక్క ప్రోడక్ట్ మీద. సో మరి మీరు దీన్ని గమనించినట్లయితే డిమాండ్ ఎంత ఉంది చూడండి. మళ్ళీ ఇప్పుడు ఎవరు కొనుక్కోవాలన్నా మార్కెట్లో అవి దొరకట్లేదు. అంటే సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ హైలీ ఉంది. సో ఇలాంటి ఇండస్ట్రీలో మనము వర్క్ చేస్తే సో రిచ్ అయిపోతాం అనేది గ్యారంటీ.
కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అందులో వెస్టీజ్ చాలా అద్భుతం. సో అద్భుతం ఏంటంటే స్టేబుల్ కంపెనీ, గ్రేట్ కంపెనీ. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక మంచి కంపెనీ అని విన్నారు, తెలుసుకున్నారు, జాయిన్ అయిపోయినరు. మళ్ళీ ఏదన్నా ఒక తుపాసు కంపెనీ వచ్చినా అన్స్టేబుల్ కంపెనీ అనే తెలియక గ్రోత్ అవుతాము, ఫాస్ట్ గ్రోయింగ్కి అలవాటు ఆశపడి సో కంపెనీలు చేంజ్ అవుతున్నారు. మై డియర్ లీడర్స్, ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు మంచిగా గ్రోత్ చేస్తున్న కంపెనీలు ఒక మూడే ఉన్నాయి. ఆ మూడింటిలో వెస్టీజీ ముందంజలో ఉంది, గొప్పగా ఉంది, అందరూ సక్సెస్ అయ్యే ప్లాట్ఫామ్గా పేరెన్నిక కలిగింది. స్టేబుల్ కంపెనీ 21 ఇయర్స్లోనే ఒక హిస్టరీ క్రియేట్ చేసి సో వరల్డ్ వ్యాప్తంగా ఒక చరిత్రను రాయబోతున్న కంపెనీలో మనం వచ్చేసినాం. సో ఇంకా మీరు ఈ కంపెనీలో సక్సెస్ అవుతారా కాదా అన్నది క్వశ్చన్ మార్క్ మీరే పెట్టుకోవాలి. ఇంకా కంపెనీ మీద కానీ ఇంకొక విషయాల మీద కానీ మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకునే స్థాయి కాదు మనది, కెపాసిటీ లేదు. ఎందుకంటే 21 ఇయర్స్ నుంచి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీలను కూడా సో దాటుకుంటూ సక్సెస్ రేటులో నెంబర్ 1 పొజిషన్లో ఇండియాలో ముందుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి వెస్టీజ్ యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈరోజు స్టేబుల్ కంపెనీ, గ్రేట్ కంపెనీ అని ఎలా తెలుస్తుంది? సో ఒకసారి ఢిల్లీలో హెడ్ ఆఫీసును చూడండి, మీకు ఆ నమ్మకం కలిగిద్ది. గ్రేట్ కంపెనీ అని హెడ్ ఆఫీసును చూస్తేనే మీరు ఇలాంటి కంపెనీలోనా నాకు ఐడి దొరికింది, ఇలాంటి కంపెనీలోనా నేను జాయిన్ అయింది అనే ఆలోచన వస్తుంది. సో లైవ్గా ఎవరన్నా చూడలేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి హెడ్ ఆఫీస్. సో గమనించండి, నేను 2 సార్లు ఢిల్లీకి వెళ్ళా. సో నేను అక్కడ నా మైండ్ సెట్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఏంటంటే ఇంత ఇంత ఆఫీస్ కలిగి ఇంత గ్రేట్గా ఉన్న వ్యవస్థలోన నాకు ప్లేస్ దొరికింది. ఎంత అదృష్టం, ఎంత అవకాశం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై అప్లయన్స్. సో అని అక్కడే సో కంపెనీకి, కంపెనీ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలమై ఆ గ్రేట్నెస్ అర్థమై సో బిజినెస్లో ఉన్నాం. సక్సెస్ అవ్వడానికి చాలా స్ట్రగుల్స్ వస్తాయి, చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేయాలి. ఇదంతా సెకండరీ. ఫేస్ చేస్తేనే కదా నీ కరేజ్ అర్థమయ్యేది, నువ్వు అర్హుడిగా సక్సెస్కి కాదా అని తెలిసేది. సో ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేయాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారు, మనము చేయాల్సిందే. ఆఫ్టర్ దట్ మీరు ఒక 2 సంవత్సరాలు, ఈ రోజులలో ఒక 2 సంవత్సరాలు కంటిన్యూగా ఎఫర్ట్ చేస్తే చాలు, సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. సో మరి వెస్టీజ్లో ఇంకా గ్రేట్నెస్ ఏముంది అంటే ఇప్పుడు చాలామంది గ్లోబల్ ట్రెండ్ ఏంటంటే అందరూ లుక్ గుడ్, ఫీల్ గుడ్, అందరికీ మంచి చేయాలి, అందరము మంచిగా ఫీల్ అవ్వాలి అని. సో ఒక ఇలాంటి ఒక అవకాశం ఉన్న ఇండస్ట్రీ వెస్టీజ్. సో అందరిలో మంచి చూడడం, అందరూ మంచిగా ఫీల్ అవ్వాలి అనేది ఈరోజు జనాల ఆశ. డబ్బు ఇవన్నీ సెకండరీ అయిపోతున్నాయి. సో ఏంటంటే మంచిగా ఉండాలి, ఉన్నంతలో మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి, గొప్పగా బతకాలి, సో గొప్పగా ఫీల్ అవ్వాలి. ఇది గ్లోబల్ ట్రెండ్. ఇప్పుడు ఎమర్జింగ్గా ఉండే అందరి యొక్క ట్రెండ్ ఇదే ఇప్పుడు. రైట్. మీరు ఇన్వెస్టీజ్ ఇన్ ప్రెస్టీజ్, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు అంటే మీ ప్రెస్టేజ్, మీరు ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వాలంటే వెస్టీజ్లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు
మీరు ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అంటే వెస్టీజ్లో చేయాలి. ఏమి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ అంటే ఖర్చే ఇన్వెస్ట్మెంట్. మీ ఖర్చే మీ పెట్టుబడి. సో ఇది మీరు గమనించాలి వెస్టీజ్ యొక్క గొప్పతనాన్ని ఏంటంటే ఇక్కడ ఒక్క రోజుకొచ్చేసి 7,000 మందికి పైగా వెస్టీజ్లో జాయిన్ అవుతున్నారు. సో మై డియర్ లీడర్స్, మీరు అశ్రద్ధ చేయొద్దు. ఒక్క రోజుకు 7,000 మంది ప్లస్ జాయిన్ అయిపోతున్నారు. ఒక్క నిమిషానికి 5 మంది డిస్ట్రిబ్యూటర్లు జాయిన్ అయిపోతున్నారు. సో ఇప్పటికే వెస్టీజ్ కంపెనీ చాలా అచీవ్మెంట్ చేసింది. 6,000 మందిని మిలియనీర్స్ని చేసిన కంపెనీ, ఏకైక కంపెనీ ఇండియాలో. 6,000 మందిని మిలియనీర్స్ను ప్రజెంట్ చేసిన ఏకైక కంపెనీ వెస్టీజ్. మోర్ దాన్ 1,600 మందికి పైబడి ఉమెన్స్ని మిలియనీర్స్ చేసింది, 1,600 లేడీస్ని. సో 5 కోట్ల మందికి పైగా డిస్ట్రిబ్యూటర్స్, 5 లక్షల మందికి పైగా డిస్ట్రిబ్యూటర్స్కి ఎవ్రీ మంత్ పే అవుట్ ₹1,00,000 మించి ఇస్తున్న ఏకైక కంపెనీ. సో 1,00,000 మందికి ట్రావెల్ ఫండ్ను అందిస్తున్న గొప్ప కంపెనీ, ఏకైక కంపెనీ. సో 2025లో ఫస్ట్ టైం 3 ఫారిన్ ట్రిప్ని అరేంజ్ చేసిన కంపెనీ. సో ఫస్ట్ టైం ఒకే ఒక్క సంవత్సరంలో 3 ఫారిన్ ట్రిప్స్ అందిస్తున్న ఏకైక కంపెనీ వెస్టీజ్. మీకు తెలుసు, ఇది ఆల్రెడీ స్టార్ క్రూజ్ దుబాయ్ అయిపోయింది, నెక్స్ట్ లండన్ ఉంది, నెక్స్ట్ థాయిలాండ్ ఉంది ఇంకా. సో ఇలాగా ఒకే సంవత్సరంలో 3 ఫారిన్ ట్రిప్స్ను ప్రొవైడ్ చేసిన ప్రపంచవ్యాప్తంగా ఏకైక కంపెనీ వెస్టీజ్ కంపెనీ. సో అయితే వెస్టీజ్లో ఎన్ని రోజులు స్ట్రగుల్స్ చేయాలి, ఎన్ని రోజులు ఫేస్ చేయాలి అంటే వెస్టీజ్లో క్రూసియల్ టైం 3 నెలల కాలం. 3 నెలల కాలము మీరు వెస్టీజ్లో ఈ బిజినెస్ని అర్థం చేసుకొని ఈ బిజినెస్లో వస్తున్న స్ట్రగుల్స్ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. 3 నెలలు మీరు క్రూషియల్ టైంని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఎందుకు అలాగంటే చాలా క్రూషియల్. చూడండి, వెస్టీజ్లో ఐడి చేస్తారు, 1, 2, 3 నెలలు జర్నీ చేస్తారు. వెస్టీజ్లో ఇన్కమ్ ఏమి కనపడదు. 100, 300, 500, 1000, 1,500. సో ఈ రేంజ్లో 3 నెలల్లో ఇన్కమ్ కనపడిద్ది. ఇంకా బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. సో ఈ 3 నెలలు మీరు దాటుకొని ముందుకు వెళ్ళండి. అక్కడి నుంచి 1,000 ఉంటాయి, అక్కడి నుంచి లక్షలు ఉంటాయి, అక్కడి నుంచి కోటీశ్వర్ల యొక్క గొప్ప రూట్ అనేది మీకు కనపడిద్ది. సో ఇక్కడ వెస్టీజ్లో మరి మీరు గొప్పతనాన్ని మీరు గమనించి చూసినట్లయితే కామెరూన్ అనే దేశంలో ఒక ఆఫీసు లేదు, ఇప్పుడు ఒక బ్రాంచ్ లేదు. బట్ కామెరూన్ అనే దేశంలో డబుల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యిండు ఒక వ్యక్తి. మరి మనం అనుకుంటాము మా ఊర్లో ఆఫీసు లేదు, సో మా మండలంలో ఆఫీసు లేదు, మా పక్కనుంటే బాగుండేది అని అనుకుంటారు. మరి కామెరూన్ దేశంలో ఆఫీసే లేదు, బ్రాంచే లేదు, మరి డబుల్ క్రౌన్ అయిందండి ఒక వ్యక్తి. సో వెస్టీజ్లో ఇలా అభివృద్ధి జరుగుతుంది అంటే కారణం ఏంటంటే హెల్త్. నేను మళ్ళా చెబుతున్నా లీడర్స్, హెల్త్. ఒకప్పుడు 2004లో వెస్టీజ్ కంపెనీ పెట్టినప్పుడు అందరూ ఎగతాళి చేసేవాళ్ళంట మేనేజ్మెంట్ని. వెస్టీజ్ అంటే వేస్టేజా? సో అయితే ఇప్పుడు అలాగా అన్న వాళ్ళే వెస్టీజ్ అంటే చులకనగా చూసిన వాళ్ళే వెస్టీజే చాలా మందికి జీవితాన్ని ఇస్తుంది అని ఇప్పుడు ఫీల్ అవుతా ఉన్నారంట. అలా అన్న వాళ్ళందరూ వెస్టీజే చాలా మంది జీవితాలను ఇస్తుంది, జీవితాలను నిలబెడుతుంది అని అందరూ అంటున్నారు, గొప్పగా చెబుతున్నారు. సో మై డియర్ లీడర్స్, ఇది రైట్ టైం.
ఈ 21 సంవత్సరాల్లో వెస్టీజ్ అంతా మేనేజ్మెంట్ అంతా కష్టపడి మన ఒక గొప్ప హైవే క్రియేట్ చేయడం జరిగింది. సో అప్పుడున్న లీడర్స్కి ఛాలెంజ్ ఉండేది. అప్పుడున్న మేనేజ్మెంట్ అప్పుడు మేనేజ్మెంట్కి ఛాలెంజ్ ఉండేది ఇలా నిలబెట్టడానికి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వెస్టీజ్ అనే పేరు పలకడానికి అందరికీ కష్టం అవుతుంది చాలా మందికి. సో అందుకే ఫెయిల్ అవుతా ఉన్నారు. కష్టంగా ఎందుకు పలుకుతారు? వెస్టీజ్ గర్వంగా పలకండి, ప్రౌడ్గా చెప్పండి, గొప్పగా మాట్లాడండి. మీరు పలకడంలోనే తేడా ఉంది మీ సక్సెస్ రావడం. మీకు పలకడంలోనే తేడా ఉంది. సో మీరు పిలవడంలోనే తేడా ఉంది, మీరు చెప్పడంలోనే తేడా ఉంది. వెస్టీజ్ వెస్టీజ్ అంటే వ్యవస్థ. సో ప్రపంచవ్యాప్తంగా చరిత్రను క్రియేట్ చేస్తున్న ఒక గొప్ప ఇండస్ట్రీ. సో మీరు మీ సక్సెస్ వెస్టీజ్ అని పలకడంలోనే ఉంటుంది. సో మరి ఇలాంటి ప్లాట్ఫామ్లో మీ థాట్ ప్రాసెస్ బాగా చేసుకొని, సో మీరు ఎప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ని రిక్రూట్ చేయాలి. మీ థాట్ ప్రాసెస్ వెస్టీజ్లో సక్సెస్ కావాలంటే మీ ఆలోచన తీరు ఎలా ఉండాలంటే కంటిన్యూగా లాట్ ఆఫ్ పీపుల్ని రిక్రూట్ చేయాలి, రిక్రూట్ చేయాలి, రిక్రూట్ చేయాలి, రిక్రూట్ చేయాలి, రిక్రూట్ చేయాలి. ఎక్కువ మందికి వెస్టీజ్ అవకాశాన్ని కల్పించాలి, కల్పించాలి. ఎక్కువ మందిని జాయిన్ చేయాలి, ఎక్కువ మందికి హెల్త్ని ఇవ్వాలి, ఎక్కువ మందిని లక్షాధికారులని కోటీశ్వరులుగా తయారు చేయాలి ఈ అవకాశం ద్వారా అనేది మీ ఆలోచన అయి ఉండాలి. ఇది కంటిన్యూగా మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఆఫ్టర్ దట్ మీ సక్సెస్ ఆపడం ఎవరి తరం కాదు. సో కంఫర్ట్ జోన్కి అలవాటు కాకండి. కంఫర్ట్ జోన్కి అలవాటు అయితే బేకార్గాళ్ళం అవుతాం. సో కంఫర్ట్ జోన్ని 2-3 సంవత్సరాలు వదిలేయండి. ఎందుకంటే కోటీశ్వరులం అవ్వడానికి. సో వెస్టీజ్ లేక ఎందుకు వచ్చినాం? మనం చేస్తున్న పనుల్ని వదిలిపెట్టి ఎందుకు వచ్చినామంటే సో 5,000, 10,000, 20,000, 30,000 సంపాదించుకోవడానికి కాదు వెస్టీజ్కి వచ్చింది. అదంతా కూడా కంఫర్ట్ జోన్లో ఉన్న వ్యక్తులు చేసే పనులు. సో కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు అంతే సంపాదిస్తారు. సో చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు, అలా సంపాదించి కోటీశ్వరులం అవ్వాలి, అవి పొందాలి, ఇవి పొందాలని. ఎవరు పొందలే అలాగ చేసిన వాళ్ళు. మీరు చరిత్రను వెనక చూసినట్లయితే 20,000, 30,000, 40,000 సంపాదించిన వాళ్ళు ఎవరు అవ్వలేదు. సేమ్ అయిపోయినరు టోటల్గా. నేను ఈ పదం అంటున్నా అని అనుకోవద్దు, బేకార్ లైన్ వాళ్ళే అలా 20,000-30,000 సంపాదించిన వాళ్ళు చివరికి తిరిగి చూసుకుంటే బేకార్ అంటే బతకడానికి మాత్రమే సంపాదించుకున్నారు. లైఫ్ స్టైల్ని జీవితాన్ని సో అలాగా వేస్ట్ చేసుకున్నారు. ఎందుకు అంటే కంఫర్ట్ జోన్కి అలవాటు పడి. అందరికీ అదంటే చాలా బాగా ఇష్టం, అక్కడే కూర్చొని ఉంటారు. కంఫర్ట్ జోన్లో కాదు. ఒకసారి టాటాను చూసి మనం గుర్తు తెచ్చుకోవాలి. 70-80 ఏండ్లు కూడా సో పని 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 అని. సో కంఫర్ట్ జోన్ కాకుండా కరేజ్ జోన్లో ఉండి సో ఈరోజు మనందరికీ ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు. మరి అలాంటి ఆలోచన, అలాంటి థాట్ ప్రాసెస్ మనకు ఉండాలి. సో అందరూ సక్సెస్ అవుతున్నారు చాలామంది, మనం ఎందుకు కాలేదంటే మన కాడ ఏదో ప్రాబ్లం ఉంది. మనం ఎన్నో కంఫర్ట్గా కూర్చొని ఉన్నాం. సో కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి సో మనము అదృష్టాన్ని కాదు, సో హార్డ్ వర్క్కు ప్రయారిటీ ఇస్తూ ఎప్పుడు డూయింగ్ గుడ్, ఎప్పుడు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తూ మీరందరూ కూడా సో వెస్టీజ్ యొక్క గొప్పతనాన్ని తక్కువగా ఆలోచన చేయకుండా గొప్పగా ఆలోచన చేసి, సో ఈరోజు వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ 7 పదాలు కాదు, ఒక మనిషికి వస్తున్న 100 రకాల రోగాలలో 93 ప్రాబ్లమ్స్ను తగ్గించే
ప్రిస్క్రిప్షన్ రాయగలిగే ఒక గొప్ప అవకాశం, సముద్రం అంత అవకాశం మన చేతుల్లో ఉంది. ఈరోజు 100 రకాల జబ్బులు ఒక వ్యక్తులకు వస్తున్నాయి అంటే వాటికి పరిష్కార మార్గము 7 పదాలలో ఉంది. అది వెస్టీజ్. సో 93 రకాల జబ్బులను రాకుండా ప్రిస్క్రిప్స్ చేసే గొప్ప అవకాశం మన చేతుల్లో ఉంది. మై డియర్ లీడర్స్, సో మీరందరూ దీన్ని గమనించి సో ఇంత ఫాస్ట్గా వెస్టీజ్ గ్రో అవ్వడానికి కారణం హెల్త్ అండ్ వెల్నెస్. ఈరోజు అలాంటి అవకాశం కలిగి ఉన్న సంస్థ వెస్టీజ్. ఎక్కడ దొరుకుతుంది ఇంత హెల్త్, ఇంత డబ్బు, ఇంత సంపద ఎక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అంటే 7 పదాలు కలిగిన వెస్టీజ్లో మాత్రమే సో ఈ సముద్రం అంత అవకాశం ఉంది. బయట ఏమన్నా ఉందేమో కానీ అది 1 or 2%, 3% ఏమో. ఇక్కడ సముద్రం అంత అవకాశం. సో అని ఎలా చెప్పొచ్చు అంటే మనము ట్రాక్ రికార్డ్ తీస్తే సో వెస్టీజ్ యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటంటే 3x గ్రోత్. సో మూడింతల గ్రోత్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో చూడండి, ప్రజెంట్ 300 మంది లగ్జరీ కార్స్ ఉన్నాయి. 2030కి 900 లగ్జరీ కార్స్ ఓనర్స్ కాబోతున్నారు వెస్టీజియన్స్. సో ఇప్పుడు 5 లక్షల మంది కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. సో 15 లక్షల మంది కోటీశ్వర్లు కాబోతున్నారు 2030 నాటికి. సో ఇప్పుడు 8,000 ఆఫీసులు ఉన్నాయి వెస్టీజ్ కంపెనీకి. సో 24,000 ఆఫీసులు కాబోతున్నాయి 2030కి ప్రపంచవ్యాప్తంగా. సో ఇప్పుడు 9 దేశాల్లో ఉంది వెస్టీజీ. 2030కి 30 దేశాలకు వెళ్ళబోతుంది. ఇలా 3x గ్రోత్తో ఫాస్ట్గా గ్రోత్ అవుతున్న ఇండస్ట్రీ వెస్టీజ్. సో డైరెక్ట్ మార్కెటింగ్కి ఇంత రానున్న రోజుల్లో డిమాండ్ కాబోతుంది. మనందరి అదృష్టం. సో అంటే ఇలా గ్రోత్ అవుతున్న టైంలో మనం వెస్టీజ్లోకి ఎంటర్ అయి ఉన్నాం. మరి దీన్ని తక్కువగా చూసుకోకుండా, చిన్న చూపు చూడకుండా, సో వాళ్ళు వచ్చి చేస్తారు, వీళ్ళు వచ్చి చేస్తారు, మా అప్లయన్స్, మా మెంటర్స్ వీళ్ళందరూ మమ్మల్ని ఏదో చేస్తారని కాకుండా సో 90% మీరు ఎఫర్ట్ మీరే చేయాలి. 10% మీ అప్లయన్స్ మెంటర్స్ చూసుకుంటారు. సో ఇదంతా దృష్టిలో ఉంచుకొని సో 90% ఎఫర్ట్ మీరు చేయండి. 10% మనల్ని అభివృద్ధి చేసే విషయాన్ని అప్లయన్స్ మెంటర్స్ చేతులకి అప్పగించడం అంటే సో మీటింగ్స్ ఇవ్వండి. సో మీటింగ్స్ డేట్స్ తీసుకోండి. ఇది అప్లయన్స్ మెంటర్స్ మనకు చేసే పని. సో మనందరినీ ఒక జట్టుగా కలిపి మన అందరికీ సక్సెస్ చేయడానికి ఒక రూటుని చూపించి మనందరికీ ధైర్యాన్ని నింపే వాళ్ళే సో మన అప్లయన్స్ అండ్ మెంటర్స్. సో మనకి పని చేయడానికి కాదు, పని చేయాల్సింది మనమే. సో పనిని క్రియేట్ చేసుకొని పని అంతా కూడా చేయాల్సింది మనమే. సో అలాగా 90% మీరు ఎఫోర్డ్ చేసి ఒక 10% మీ అప్లయన్స్ని మెంటర్స్కి సో షేరింగ్ ఇచ్చి మిమ్మల్ని సక్సెస్ చేయడానికి వాళ్ళకు అవకాశం ఇస్తూ సో మీరందరూ కూడా వెస్టీజ్లో క్రూసియల్ టైం 3 నెలలు ఫేస్ చేసి ఆఫ్టర్ దట్ మీరు ట్రైన్ అయిన తర్వాత సో మీ అప్లయన్స్ యొక్క సూచనలు సలహాలు తీసుకొని మీరందరూ కూడా ఒక 1 year to 2 years వర్క్ చేసి ప్రతి ఒక్కళ్ళు మాకులాగా ₹1,00,000 కారు, హౌస్ ఫండ్ అచీవ్ చేసి ఫారిన్ ట్రిప్స్కి ఎలిజిబుల్ అవుతూ ఇయర్కి ఒక ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ సో అప్కమింగ్ డేస్లో సో ఒక 2030 నాటికి మీరందరూ కూడా కోటీశ్వర్లు అవ్వాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంత చక్కటి ఆపర్చునిటీని నాకు అందించిన సో నన్ను జూమ్లోకి ఇన్వైట్ చేసిన లక్ష్మయ్య సార్కి
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ ఒక 2 రోజుల నుంచి నన్ను ఫాలో చేసి ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేసి 243 మంది వ్యక్తులతో మాట్లాడే ఒక గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించిన శివరాం సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ నారాయణ సార్. వండర్ఫుల్ సెషన్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. టోటల్ గా కంపెనీలో ఎలా ఉండాలి, కంపెనీ ఎలా ఉండబోతుంది 2030 నాటికి, వాళ్ళ ఎటువంటి లీడర్షిప్ లో మనం ఉన్నాం, ఎటువంటి మెంటర్స్ లో ఉన్నాం, అలాగే కంపెనీ యొక్క ఎండీలు ఎలా ఉన్నారన్న కూలంకషంగా ఈరోజు బాగా అర్థమైంది సార్. చాలా అద్భుతమైన సెషన్. విత్ యువర్ పర్మిషన్ ఒక 5-6 మెంబర్స్ తో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. వాళ్ళకి ఏమైనా అర్థమైందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్. సింపుల్ గా సూటిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఎవరు హ్యాండ్ రైజ్ చేసినా కూడా. ప్రతి లీడర్ కూడా గమనించండి, చాలా అద్భుతంగా సార్ చెప్పడం జరిగింది. ఇంకా సార్ పూర్తి స్థాయి సార్ కష్టాలు చెప్పలేదు. చాలా కట్టిక పేదరికం నుంచి దాన్ని జయించుకొని ఈరోజు వండర్ఫుల్ గా ఒక లగ్జరీ కార్ మెయింటైన్ చేస్తూ చాలా హ్యాపీగా చాలా మందికి ఆదర్శం అవ్వడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సార్, మాకు ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ సార్ ఇంజమూర్ టీం నుంచి అన్మిట్ చేసుకుని మాట్లాడండి సార్ నారాయణ సార్తో. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అందులో పోయినసారి అన్న కొంచెం డిస్టర్బ్ అయింది, ఈసారి అసలు ఎక్కడ డిస్టర్బ్ లేదు. చాలా చక్కగా చెప్పారు. కంపెనీ ఏదైతే ఉందో ఒక విజువలైజేషన్ మాకు కళ్ళ ముందు చూపించారు సార్. ఇంకొక 5 ఏళ్లలో అంటే 2030కి ఏం జరగబోతుంది అనేది మేమైతే చూడలేదు, మాకు చూపించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ప్రతిదీ కూడా సముద్రం అంతా మన వెస్టి అసలు పలికే విధానం కూడా మాకు కరెక్ట్గా చెప్పారు సార్. మీరు ఏదైతే కష్టపడి ఎలా అయితే నిలబడి ఉన్నారో 2 ఏళ్ళు కష్టపడితే ఇందులో మంచి అద్భుతాలు తీసుకోవచ్చు, మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పారు సార్. ఇంతగా మాకు ఇచ్చినందుకు, ఇన్ని విషయాలు మాకు తెలియపరిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రహీం సార్, ఎన్ఎల్ఆర్ ఇంజమూర్ టీం. రహీం సార్. సార్ గుడ్ మార్నింగ్ నారాయణ సార్. గుడ్ మార్నింగ్ అండి రహీం గారు. గుడ్ మార్నింగ్ సార్. మీరు 4 సంవత్సరాల నుంచి కష్టపడిన ఫలితాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పారు సార్. చాలా చాలా మోటివేషన్గా ఉంది సార్. మీ లైఫ్ జర్నీ కానీ, వెస్టేజ్ జర్నీ కానీ, మీరు స్థిరత్వం గురించి చాలా స్పష్టంగా చెప్పారు సార్. ఒక కంపెనీ స్థిరత్వంగా నమ్మి కానీ ఉంటే మనం ఆకాశాన్ని ఎత్తుకోవచ్చు, ఎదగచ్చు అనేటువంటి విషయాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రహీం సార్, చాలా అద్భుతంగా చెప్పారు. టీవీఆర్ సార్, విజయవాడ అన్మిట్ చేసుకో మాట్లాడు సార్. గురుగారు నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మంచి సెషన్ ఇచ్చారు సార్, బాగుంది. అంటే ఫ్యూచర్ లో 30కి ఎలా ఉంటుంది, మన కంపెనీ ఎలా ఉంటుంది, మనం ఎన్ని దేశాల్లో ఫామ్ అవుతుంది, అసలు మనం ఎక్కడ ఉన్నాం, తర్వాత మన కంఫర్ట్ జోన్ చెప్పారు చూడండి సార్. అది మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడే ఉండిపోతున్నారు, అదే సేఫ్ అనుకుంటున్నారు సార్. అది నేను అలాగే ఉన్నాను, కాకపోతే నేను ముందుకు వెళ్తున్నాను సార్. అంటే ప్రజెంట్ జరగాలి కాబట్టి దాంట్లో కొంచెం రన్ అవుతున్నాను సార్. ఫ్యూచర్ లో కూడా దాన్ని చేసుకుంటూ దీన్ని ఎక్కువ డెవలప్ చేస్తున్నాను సార్. నాకు పార్ట్ టైమ్ గా 6 నుంచి 9 సార్ మీరు చూస్తున్నాం. ఏంటి సార్? చాలా బాగా చేస్తున్నారు. సో అవును ఇంకొంచెం సార్. టైము, ఇంకొంచెం ప్రయారిటీ, ఇంకొంచెం అవును ఎఫర్ట్ అట్లా మార్చుకుంటూ అవును ఉండడమే సార్. సార్ కంఫర్ట్ జోన్ అవును నుంచి సార్. బయటకు రావడం. అవును సార్. మా మీరు అప్లైనర్ శివ సార్ మంచి మోటివేషన్ ఇస్తున్నారు సార్. వస్తున్నారు, మాకు కొంచెం yes, గైడ్లైన్స్ అన్ని ఇస్తున్నారు సార్ బాగా. yes. ఓకే Yes, సార్. sir. థ్యాంక్ యూ సార్. Definitely success అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టీవీఆర్ సార్. విమలా మేడం, ఇంజమూర్ టీం అన్మిట్ చేసుకో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ సార్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. నారాయణ సార్తో మాట్లాడండి మేడం. నారాయణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. విమలా మేడం గుడ్ మార్నింగ్.
సార్ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే వెస్టేజ్ లో ఏంటో అని డల్ అయిన వాళ్ళకి కానీ చాలా బూస్టింగ్ ఇచ్చారు ఈరోజు. అసలు మీ మాటలు విన్న ఏ ఒక్కరైనా కొత్త పర్సన్ కానీ ఎవరికైనా కంపెనీ అంటే ఏంటి, ఇట్లా ఇలా ఇది ఇది మీరు వెళ్ళి చూడండి అని అంత ధైర్యాన్ని ఇచ్చారు. ఏంటో ఎవరో చెప్పారు మేము ఏదో వచ్చాము అనుకున్న వాళ్ళు, ఏదో తెలిసి తెలవని వాళ్ళు చెప్పిన వెస్టేజ్ గురించి మీరు వచ్చి దాని గురించి పూర్తి ఇది ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పిన దాన్ని బట్టి మేము ముందుకు నడుచుకొని పోతాం సార్. వెస్టీజ్ గురించి థ్యాంక్ యూ చెప్పాలి అంటే అవకాశం. రోజుల తరబడి రోజులకు సరిపోవు మేడం. సో Yes, ఉన్నంత sir. టైం తక్కువ ఉంటది, పేషెన్సీ తక్కువ ఉంటది కాబట్టి ఉన్నంతలో మీకు నా బెస్ట్ ఇచ్చిన అని నేను అనుకుంటున్నా. చాలా ఉంది మేడం వెస్టీజ్ గురించి చెప్పాలంటే. తప్పకుండా సార్, తప్పకుండా సార్. మీరు వెస్టీజ్ లో ఉండండి, సక్సెస్ Yes. అవ్వండి. లేడీస్ ఎక్కువగా బాగా సక్సెస్ అవ్వచ్చు. సో డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ స్త్రీలకి చాలా అనుకూలమైన ఒక ప్లాట్ఫామ్ సక్సెస్ అవ్వడానికి. సో మీరు చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ధైర్యంగా నిలబడి సో మంచిగా బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, తప్పకుండా సార్, తప్పకుండా నిలబడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. స్వర్ణ మేడం గారు 456 సబ్మిట్ చేసుకుని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి మేడం. సార్ నారాయణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. స్వర్ణమ్మ చెప్పు. సార్ మాకు చక్కటి మెసేజ్ ఇచ్చారు. కంపెనీ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, మనకి బెస్ట్ రిజల్ట్ ఉన్నాయి అనేది చాలా చక్కగా చెప్పారు సార్. మీరు మా మెంటర్ అవ్వడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. మీరు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ స్వర్ణ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా మాట్లాడారు. సమంత్ సార్ అన్మిట్ చేసుకో మాట్లాడండి సార్. గూడూరు కానిస్టేబుల్ గారు. సార్ గుడ్ మార్నింగ్ నారాయణ సార్. సమాన్ సార్ గుడ్ మార్నింగ్. సార్ లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. సార్ మీ మాట్లాడండి. సెషన్ ఎప్పుడున్నా కానీ మాకు మంచి బూస్టింగ్ సార్. థ్యాంక్ ఈ యూ రోజు సార్. మీ సెషన్ వినడానికి ఏంటంటే రాత్రి నాకు కంప్లీట్ గా నైట్ డ్యూటీ సార్. అవునా మళ్ళీ సార్? ఏడ నిద్రపోతామని నిద్రపోకుండా మీ సెషన్ 5 గంటల ప్రజెంట్ కూడా స్టేషన్ లోనే ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సెషన్ ఏడ మిస్ అవుతారని వింటా ఉన్నాను సార్. బాగా చెప్పారు సార్. Thank you. ముఖ్యంగా Thank you. మీ అభిమానానికి థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతల్ని. కంఫర్ట్ జోన్ గురించి బాగా చెప్తారు సార్ మీరు ప్రతిసారి. ఏంటంటే ఆంధ్రాలోనే మాకు మంచి మోటివేషన్ సార్ మీరు, రేపల్లి శ్రీనివాసరావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank you, సార్. sir. థ్యాంక్ యూ సార్. సమంత్ సార్ మీరు పోలీస్ స్టేషన్ లో నుంచి ఉన్నారు. లీడర్స్ గమనించండి, కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసిన మొదటి వ్యక్తి. ఇప్పుడు ఈ రోజు సార్ చెప్పిన దానికి ఉదాహరణ లైవ్ ఎగ్జాంపుల్ రవీంద్ర ప్రసాద్ సార్ అన్మిట్ చేసుకో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. నారాయణ సార్. సార్ నారాయణ సార్ గుడ్ మార్నింగ్. నారాయణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ సార్. నాకైతే చాలా ఇన్స్పిరేషన్ గా అయింది సార్ మీ యొక్క టెస్ట్ మోనీ. అసలు మీరు ఎక్కడుంటారో తెలియదు, మీరు ఎలా కష్టపడ్డారో తెలియదు కానీ సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్. మా లాంటి న్యూ మెంబర్స్ కి చాలా ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చారు సార్. ఇంకోటి సార్, మీరు ఎక్కడ ఎలా కష్టపడ్డారో మాకైతే తెలియదు కానీ కంఫర్ట్ జోన్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఇంకొకటి, డబ్బులు ఎవరికి ఊరికే రావు సార్. ఎందుకంటే కష్టపడాలి, కష్టపడకపోతే ఏది కూడా మనం సాధించలేమనే కాన్ఫిడెంట్ లెవెల్ మాకు ఇచ్చారు. ఎందుకంటే నేను చూస్తున్నాను సార్, మా దాంట్లో మధు సారు, శేషు సారు, నాయక్ సారు వీళ్ళు ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళని చూసి నేను నేర్చుకుంటున్నాను సార్. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నేను కల్లారా చూస్తున్నాను సార్. మీరు ఎలా కష్టపడ్డారో అయితే నాకు తెలియదు కానీ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే నన్ను చాలా మోటివేట్ చేస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. సార్ పలానా చోట హోమ్ మీటింగ్కి వెళ్దాం సార్ అంటే వస్తారు, మీటింగ్ సెషన్ లో పాల్గొంటారు, నాకు చక్కటి బూస్టింగ్ ఇస్తున్నారు సార్. ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో నాకు తెలుసు సార్. నా పిల్లల్ని చదివించుకోవడానికి ఎంత కష్టపడుతున్నాను, నేను చాలా ఇచ్చేస్తున్నాను సార్. కానీ మీ యొక్క స్పీచ్ నాకు చాలా ఇన్స్పిరేషన్. నేను కూడా అలా కావాలి, ఒక 2 years 3 years కష్టపడితే నేను కూడా ఎందుకు కాలేను అన్న కాన్ఫిడెంట్ లెవెల్ నాలో నింపినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మీరు ఎలా ఉంటారో తెలియదు కానీ మీతో మాట్లాడినందుకు, మీ మాటలు విన్నందుకు, అంటే మాకు దగ్గరే సార్ ప్రకాశం.
శ్రీశైలం దగ్గరే, మా సొంతూరు ఓహో రామచంద్రకోట పక్కనే. కానీ రైట్ నాలాంటి న్యూ మెంబర్స్ కి చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ మాటలు చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే లక్ష్మణ్ సార్, మీకు కూడా సార్ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో హ్యాపీగా మచ్ ఫీల్ సార్. అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. మచ్ సార్. మీరు ఖచ్చితంగా సున్నిపెంట శ్రీశైలం నుంచి ఒక అద్భుతాలు క్రియేట్ అవబోతున్నారు సార్. మీరు అందరూ వచ్చారు కాబట్టి మధు సార్ థ్యాంక్ యూ ఆధ్వర్యంలో. సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్ సో సార్. మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. షాడో ప్రసాద్ సార్, అన్వైట్ చేసుకోమాటండి సార్. గుడ్ మార్నింగ్. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. షాడో ప్రసాద్ గారు అన్వైట్ చేసుకోమాటండి సార్. రైట్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్. మార్నింగ్ సార్. రైట్ గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు కంపెనీ గురించి బాగా చెప్పారు. కాకపోతే మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు? ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యాను, నిన్ననే జాయిన్ అయ్యాను నేను దీంట్లో. రైట్ సో నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకోవాలి అంటే కంపెనీ గురించి ఒకరు కూడా ఇప్పుడు ఒక ప్రొడక్ట్ గురించి ఇట్లా కూడా ఏం చెప్పలేదు. రైట్ సార్. సో మీకు నేను ఎలా ఎవరైతే జనాల్లో మీకు ఎవరైతే ఐడి క్రియేట్ చేసిండ్రో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది సార్ ప్రొడక్ట్స్ గురించి, ప్లాన్ గురించి. ఇక్కడ వెస్టీజ్ లో సక్సెస్ కావడం అంటే, వెస్టీజ్ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. రెండు పనులు చేయాలి. ఆ పనులు ఏంటంటే, ఒకటి యూజ్ ద ప్రొడక్ట్స్, ప్రమోట్ ద ప్రొడక్ట్. వాడుకోండి అను ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆ ఎక్స్పీరియన్స్ ని ప్రమోట్ చేయండి. ఇంతే సార్ బిజినెస్. చాలా సింపుల్, చాలా ఈజీ బిజినెస్ ఈ భూమి మీద. ఇది ఒకటే. ఏం చేయాలి అంటే, అదే సార్ మీరు ఎలా అదే సార్ నేను చేసిన ఫాలో అయ్యారు, దీనికి ఎట్లా మీరు ఓవర్కమ్ చేశారు? అదే సార్ నేను చేసింది అదే. మా అప్లయన్స్ ని చెప్పండి కొన్ని రకాల ట్రైనింగ్స్ కి అటెండ్ అయ్యి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నా. ఆ తెలుసుకున్న విషయాన్ని ప్రమోట్ ఓకే చేస్తూ వస్తున్న జనాలకి. ఇదే ఓకే స్ట్రాటజీని ఫాలో అవుతున్నా. సక్సెస్ ఎట్లా అవుతున్నారు చూసినట్లయితే, సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ప్రొడక్ట్స్ గురించి బాగా మాట్లాడుతున్నారు, కంపెనీ యొక్క గొప్పతనం తెలుసుకున్నారు, కంపెనీలో ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళని చూస్తూ అదే తెలుసుకుంటూ అదే నేను ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తున్నా. ఓకే. మీరు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయితే సరిపోద్ది. ఇది డూప్లికేషన్ అన్నమాట. ఏంటంటే సక్సెస్ అవుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేయాలి మనం. ఆ ఓకే స్ట్రాటజీని ఫాలో అయితే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు ఇందులో. థ్యాంక్ యూ సార్. అంతే అండి. సో మీ ఏరియాలో ఇవి బాగానే ప్రొడక్ట్స్ అవుతున్నాయా సార్? బెస్ట్ వారిపేట ఈ ఏరియాలో ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉంది సార్. మా ఏరియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అలానే డిమాండ్ కాదు ఎక్కువగా సార్. ఉంది. ఓ, ప్రపంచ మీరు వ్యాప్తంగా. లేదు సార్, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి, ప్రసాద్ మీరు సార్, ఒక రేంజ్ లో ఉన్నారు కాబట్టి. అవును సార్, షాడో ప్రసాద్ సార్, సార్ అన్ని సార్ ఏరియాలో పోతుంది. షాడో ప్రసాద్ చెప్పండి సార్, సార్. మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు సార్? సార్ చెప్పండి. మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు సార్? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు ఆ పైన అప్లై అయినారు సార్? అంకల్ శివనాగేశ్వరరావు ఉన్నారు కదా సార్. ఓకే, వాళ్ళ సార్తో మాట్లాడదాం సార్. మళ్ళీ మాట్లాడదాం, కావాలంటే నేనైనా మాట్లాడతాను, ఎందుకంటే జూమ్ సెషన్ కదా, సమయం లేదు. అదే ఎందుకంటే ఎలా ఉంది తెలుసుకుందామని మనం తెలుసుకుందాం అంటే మనం జూమ్ లో కాకుండా బయట తెలుసుకుందాం. మీరు కొత్తగా వచ్చారు మీరు కదా, మీకు కొద్ది చెప్పాలి, రోజులు ఎక్కువ జర్నీ సమయం చేయాలి చెప్పాలి. సార్, తెలుస్తుంది. మీరు ఇప్పుడే కదా జాయిన్ అయింది, జర్నీ చేయండి. ఒక 6 months తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 minutes సార్. శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్తో మాట్లాడండి 1 minute. నారాయణ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. ఇంతకుముందు చాలా సార్లు మీ జూమ్ విన్నాను. వాటికంటే ఇందులో మన కంపెనీ గొప్పతనం గురించి, ఈ 2030 విజన్ వండర్ఫుల్ గా చెప్పారు. ఇందులో నాకు నచ్చిన పాయింట్ క్రూజియల్ టైం. కరెక్టే సార్. 3 months ఎవరైతే నిలబడతారో, 3 months ఎవరైతే నేర్చుకుంటారో,
వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ వెస్టేజ్ లో జర్నీ చేస్తారన్న విషయం నాకు తెలిసింది మీరు చెప్పిన తర్వాత. తెలుసు, బట్ నాకు నచ్చిన పాయింట్ అది సార్. సో అది కాకుండా ఇంకా చాలా చాలా వండర్ఫుల్ పాయింట్స్ ఇందులో నాకు చాలా బాగా నచ్చాయి. వండర్ఫుల్ సీజన్ ఇచ్చారు సార్, చాలా చక్కగా. మా ఇప్పుడు ఈ రోజు చెప్పినటువంటి మీ ఈ స్పీచ్ కానీ ఈ సబ్జెక్ట్ కానీ చాలా మందికి ఇంకా ఈ రోజు నుంచి మారుతారని నేను అనుకుంటున్నాను. ఇంత చెప్పి ఇంత కంపెనీ ప్రొఫైల్ విన్న తర్వాత కూడా ముందుకు వెళ్ళకపోతే ఇంకా చాలా కష్టం సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివరామ్ సార్. రామారావు సార్ అడ్మిట్ చేసుకోండి సార్, మీరు హ్యాండిల్ చేసి. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ నారాయణ గారు. సో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ మీ సెషన్ బాగా వచ్చింది సార్, సూపర్ గా వచ్చింది. ప్రతి సామాన్యుడికి ఇవాళ కొత్తగా చేరిన దగ్గర నుంచి మంచి లీడర్ దాకా మీరు చెప్పే ప్రతి వార్డింగ్ కూడా బాగా అర్థమైంది. నిన్నో ఇవాళ చేరిన వాళ్ళకంటే పూర్తిగా అర్థం అవుతుంది, కొంత ప్రాక్టీస్ మీద వస్తుంది. అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, దాని గురించి ఇబ్బంది ఏం లేదు సార్. అయినా మీరు చెప్పింది ప్రతిదీ కూడా, మీరు చెప్పిన సెషన్ 40 minutes దాదాపు చెప్పారు. 40 minutes లో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఎక్కడా కూడా ఈ వర్డ్ అర్థం అవ్వలేదు. జూమ్ లో ఉన్న 243 మందికి అనేది ఏం లేదు సార్. చాలా కంఫర్ట్ జోన్ అని, కొత్తగా చేరిన వాళ్ళు 3 నెలలు నిలబడాలని ఇప్పుడు మన శివరామ్ సార్ చెప్పినట్టు, మీరు ఆ 3 నెలలు నిలబడితేనే వస్తుంది, నేను సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడాలని చాలా చాలా కంపెనీ గురించి గొప్పగా చెప్పారు. పెట్టుబడి ఏమి లేకుండా యూజ్ ది ప్రొడక్ట్, తర్వాత షేర్ ది ప్రొడక్ట్ అని ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాటలతోనే మిగతా వాళ్ళందరిలాగానే మీరు కూడా చెబుతూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు కాస్త డల్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్మెంట్ కి బాగా బూస్టింగ్ బాగా ఉపయోగపడుద్ది. మంచి వర్డ్స్ చెప్పారు. ఈసారి కూడా మంచి సెషన్ ప్రొడక్ట్స్ తో కూడా ఈసారి చెప్పాలని మనసా వాచ కోరుకుంటున్నాను సార్. మీరు అనుకున్న టార్గెట్ బాగా రీచ్ అవ్వాలని కూడా మా అందరికి ఈ సెషన్, ఇంత పెద్ద గొప్ప సెషన్ ఇచ్చినందుకు మీకు హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ. విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ కొంచెం కంటిన్యూ నారాయణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ మెసేజ్, వండర్ఫుల్ సెషన్ సార్. సో జూమ్ కి ఇన్వైట్ చేసి ఇంత మంచి ఆపర్చునిటీని మీరు కూడా నాకు కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా శివరామ్ సార్ చాలా మంచిగా ఫాలోఅప్ చేసి మిమ్మల్ని తీసుకొచ్చారు. మీ వండర్ఫుల్ వాయిస్ తో మా వాళ్ళకి చాలా మంది కనెక్ట్ అయింది సార్. నాకు కూడా ప్రైడ్, వెస్టీజ్ అనేది ఒక ప్రైడ్ గా ఫీల్ అవ్వాలి. వెస్టీజ్ అనే కంపెనీ పలకటం కూడా గొప్పగా పలకాలి. ఏదో మనం ఆ కంపెనీని డల్ చేస్తున్నట్టు కాకుండా వెస్టీజ్ అని ఎప్పుడైతే మనం ప్రైడ్ గా ఫీల్ అవుతూ మనం ఆ కంపెనీని ఎప్పుడైతే షేర్ చేస్తాం మనం సక్సెస్ అవుతాం. చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ ఇంకొకసారి మరలా మాకు మంచి సెషన్ ఇవ్వాలని థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే లీడర్స్, ప్రసాద్ సార్ ఒకసారి మీటింగ్స్ ఒకసారి పోస్టర్స్ డిస్ప్లే చేస్తే ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం. 7:06 అయిపోయింది. ప్రసాద్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏమైనా మీటింగ్ పోస్టర్స్ త్వరగా. ఓకే. నారాయణ సార్ గుడ్ మార్నింగ్. మంచి సెషన్ నారాయణ సార్ లెఫ్ట్ అయిపోయినట్టున్నారు. అయిపోయింది. ఓకే, మీటింగ్ పోస్టర్స్ డిస్ప్లే చేస్తాను. లీడర్స్ గమనించండి, ఈ రోజు రేపు 10వ తారీఖు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు చిలకలూరుపేట ముప్పళ్ళ హనుమంతరావు హాస్పిటల్ వెనక ఐఎంఏ మెడికల్ హాల్ పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో బిజినెస్ సెమినార్ ఉంది. పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారు వస్తా ఉన్నారు. 20 రూపీస్ టికెట్. దత్తుల్ సార్ కి మీ టికెట్ కాస్ట్ అనేది పే చేసి టికెట్ తీసుకోండి. 10వ తారీఖు రేపు గురువారం మధ్యాహ్నం 2 గంటలకి చిలకలూరుపేట. నెక్స్ట్ వన్, అది లాస్ట్ ప్లే చేయను. నెక్స్ట్, అలాగే ఉదయం 9 గంటలకి 10వ తారీఖు పొద్దున పూట 9 గంటలకి కావలిలో ఉంది సెమినార్, బిజినెస్ సెమినార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ. కావలి టీం మెంబర్స్ అందరికీ, కావలి సరౌండింగ్స్ లో అందరికీ కూడా మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ. వన్స్ అగైన్ ఏఎన్ఆర్ కళ్యాణ మండపం, వాయునందన ప్రెస్ రోడ్. గుర్తుపెట్టుకుని లీడర్స్, ఇంకా ఎవరైతే టికెట్స్ ఇంకా బుక్ చేసుకోలేదు, రేపు ఒక్కరోజు మాత్రమే ఉంది కాబట్టి రేపే. కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం లోపు మినిమం 10 టికెట్స్ బుక్ చేయాలి. గుర్తుపెట్టుకొని అప్లయన్స్ వెంటనే కాంటాక్ట్ అయ్యి మీ టికెట్స్ అన్ని బుక్ చేసుకోండి. గురువు గారు వండర్ఫుల్ గా టైం ఇచ్చారు కావాలి వాళ్ళకి, దయచేసి గమనించి ఉదయం 9 గంటలకి బిజినెస్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వన్, అలాగే 12వ తారీఖు ఉదయం 9 గంటలకి అద్దంకిలో గ్రేట్ లీడర్ రమ్య రవికాంత్ గారు
కారు అచీవ్మెంట్, కారు సెరమనీ, కార్ అన్వీలింగ్ సెరమనీ జరుగుతోంది కాబట్టి ఇక దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అద్దంకి దగ్గర గీతా మందిర్ అద్దంకి 12వ తారీఖు సెకండ్ సాటర్డే శనివారం ఉదయం 9 గంటలకి బిజినెస్ సెమినార్ కూడా ఉంది. నెక్స్ట్ అలాగే ఆ రోజు 12వ తారీఖు సెకండ్ సాటర్డే శనివారం మధ్యాహ్నం 2 గంటలకి గుంటూరులో నండూరు కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో గ్రేట్ లీడర్ పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారు ఇద్దరు వస్తా ఉన్నారు. బిజినెస్ సెమినార్ జరుగుతోంది. గుంటూరు లీడర్స్ అందరికీ త్వరగా ఫాలో అప్ చేసి టీం అందరూ 600 టికెట్లు అయ్యే విధంగా ప్రమోట్ చేయండి. లాస్ట్ టైం లాగానే గుంటూరులో మధ్యాహ్నం 2 గంటలకి నండూరు కోటేశ్వర కళ్యాణ మండపం దగ్గర బిజినెస్ సెమినార్. నెక్స్ట్ వన్. అలాగే ఫైనల్ గా మైసూర్ జూలై 26, 27, 28 రోజు ప్రతిరోజు చెప్తున్నారు అనుకోకుండా ఎందుకు ఇట్లా చెప్తున్నారని ఆలోచించి ఒకసారి ఇంకా ఎవరైతే యొక్క టికెట్ బుక్ చేసుకోలేదు త్వరగా దాన్ని ప్రమోట్ చేసుకొని మైసూర్ ట్రిప్ కి రావాలని కోరుతా ఉన్నాం. 26, 27, 28 3 రోజులు మైసూర్లో జరిగే వండర్ఫుల్ బిజినెస్ సెమినార్ కి సుబ్బయ్య శెట్టి గారు మనకు మంచి వండర్ఫుల్ సెషన్ ఇస్తారు. అక్కడ ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరుగుతుంది. కాబట్టి ఒకసారి దయచేసి అందరు గమనించి మైసూర్ ట్రిప్ కి, మైసూర్ బిజినెస్ సెమినార్ కి రావడానికి అందరూ కూడా త్వరగా టికెట్స్ బుక్ చేసుకోండి. ఫైనల్ గా అవార్డ్ ఫంక్షన్ ఈ నెల 24వ తారీఖు ఆగస్టు 24వ తారీఖు విజయవాడలో అవార్డ్ ఫంక్షన్ ఉంది. వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్. ఎవరైతే ఇంకా 16% లో ఉన్నారో వాళ్ళంతా మీ లెవెల్ అచీవ్మెంట్ త్వరగా అయిపోయి మీ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్ బట్టి అక్కడ అవార్డ్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అయానా హోటల్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో 24వ తారీఖు ఆగస్టు ఉదయం 9:30కు అవార్డ్ ఫంక్షన్ ఉంది. దయచేసి లీడర్స్ అందరూ త్వరగా మీ బిజినెస్ మీద ఫోకస్ పెట్టి మంచి లెవెల్స్ అచీవ్మెంట్ అయితే మనం కూడా కంపెనీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మంచి అవార్డు తీసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళకి వచ్చిన మంచి అవకాశం విజయవాడలో 24 ఆగస్టులో జరిగే అవార్డ్ ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. సో లీడర్స్ ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకొని 1 year 1 lakh చెప్పి క్లోజ్ చేద్దాం. చాలా లేట్ అయిపోయింది. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. అందరూ అన్మ్యూట్ చేసుకొని 1 year 1 lakh 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 1 year 1 lakh. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి అందరూ కూడా